హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మనము ఫిష్ని ఎలా డ్రై చేసుకోవచ్చో ఇంట్లో చాలా ఈజీగా చూద్దామండి. ఇలా మనం ఇది కోనం ఫిష్ అండి, అసలు ముళ్ళు ఉండవు, చాలా బాగుంటుంది. డ్రై అయిన తర్వాత కూడా దీని మీద మనకి ఫ్యాట్ కూడా ఇలా చేతికి అంటుకుంటూ చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఈరోజు దీంతో పాటు మనము కర్రీ కూడా చేసుకున్నామండి, వంకాయ ఇంకా డ్రై ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. ఇది కోనం ఫిష్ పీసెస్ అండి ఇవి. ఇలా మనము ఈ పీసెస్తో మనము ఇంకా బిర్యానీ కర్రీస్ కూడా చేసుకోవచ్చండి. ఇలా ఈరోజు కొన్ని పీసెస్ మాత్రమే నేను డ్రై చేస్తున్నాను, ఎండబెట్టుకుంటున్నాను. ఇలా మనం పీసెస్ని ఎండబెట్టి పెట్టుకుంటే ఏ కర్రీలోకైనా కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇలా ముందుగా దీంట్లోంచి నేను కొన్ని పీసెస్ తీసుకున్నానండి. వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనము మ్యారినేట్ చేసుకుందాము. దీంట్లోకి డ్రైగా బయట అయితే నార్మల్గా ఓన్లీ ఉప్పు మాత్రమే వేసేసి కలిపి ఆరబెట్టేస్తుంటారండి. అలా కాకుండా ఇంట్లో మనం శుభ్రంగా హైజెనిక్గా క్లీన్ చేసుకొని ఇలా పీసెస్కి మనం ఓన్లీ సాల్టే కాకుండా ఇలా ఒక స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి. ఇలా పసుపు వేసుకొని ఇందులోకి కారం, మనం తీసుకున్న పీసెస్కి సరిపడేట్టుగా కారం వేసుకొని దీంట్లోకి సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ ఇలా వేసుకొని, మనం మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. మనం ఇంట్లో చేసుకుని కొన్ని పీసెస్కి మరి హెవీగా సాల్టీగా లేకుండా చేసుకుంటే బాగుంటుంది. సో ఇందులోకి ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ వరకు నేను హోల్ మసాలా వేసుకున్నానండి. ఇది మన ఛానల్లో ఉంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు హోల్ మసాలా కూడా. లేకపోతే మీరు ఈ ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి బాగా కొంచెం ముద్ర మొక్కలు కాబట్టి వీటిని బాగా మిక్స్ చేసి ఈ మసాలాలన్నీ వీటికి పట్టేలాగా మనము బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకొని అప్పుడు వీటిని మనం ఇలా ఒక కవర్ వేసుకొని ఏదన్నా రేకు లాంటి దాంట్లో ఎండలో పెట్టేసుకుంటే చక్కగా మనకి ఎండ బాగా ఉంటే మనకి 4 to 5 డేస్లోనే ఆరిపోతాయండి. లేకపోతే ఒక 6 డేస్ వరకు పడుతుంది. చక్కగా ఈజీగా మనకి ఇంట్లో హైజెనిక్గా ఎండిపోతాయండి. ఇవి ఎండిన తర్వాత మనకి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు మనం ఈ పీసెస్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అది కొంచెం మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ మనం బయట పెట్టుకుంటూ ఆరబెట్టుకుంటే చాలా బాగుంటాయండి పీసెస్ కూడాను. రోజు మనము ఈ ఫిష్తో పాటు కట్టి పరుగులండి, వీటిని కూడా ఆరబెట్టుకుందాము. ఇలాగే సేమ్ ప్రాసెస్లోనే ఉప్పు, కారం, పసుపు, మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇలా ఆరబెట్టేసుకుంటే చాలా ఈజీగా ఆరిపోతాయండి. కట్టి పరుగులు ఇంకా చాలా ఫాస్ట్గా ఆరిపోతాయి. ఈ ఫిష్ కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి, ఇది ముద్ర ఫిష్ కాబట్టి కొంచెం టైం పడుతుందండి మనకి. ఇంతేనండి. ఇలాగ 3rd డేకి మనకి ఇలా ఉన్నాయి. కంప్లీట్గా ఆరిపోతూ కొంచెం లైట్గా డ్రై ఉన్నప్పుడు డైరెక్ట్ రేక్ మీద వేసేయచ్చండి, మనం కవర్ తీసేసి. ఇవి ఆరిపోయిన తర్వాత ఇది వచ్చి మనకి ఇంకా 4th డే అండి. 4th డేకి చక్కగా ఇంకా కంప్లీట్గా ఆరిపోతాయి. లోపల కొంచెం వెట్నెస్ ఉంటుందేమో అని ఇంకొంచెం మనం ఎండలో ఆరబెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇలా ఉన్న లోపల కొంచెం చెమ్మ ఉంటుంది కాబట్టి వీటిని కొంచెం మళ్ళీ మనం ఎండబెట్టుకుందాం. ఈ ఆరే వరకు మనము ఎండబెట్టుకుంటూ ఉంటే కరెక్ట్గా మనకి చాలా బాగుంటాయండి. అసలు ఎటువంటి విధంగా పాడవడము ఏమి ఉండదు. 1 year వరకు కూడా ఇలానే ఉంటాయండి. 5th డేకి మనకి కంప్లీట్గా ఆరిపోయింది. ఇలా ఆరిన తర్వాత కూడా వీటి మీద మనకు ఉండే ఫ్యాట్ ఆయిలీగా పైన ఫామ్ అయి ఉంటుందండి. చాలా బాగుంటుంది ఈ ఫ్యాట్ ఇలా ఫామ్ అయి ఉండడం. ఇలాంటి ఫిష్ని మనం ఇలాగా డ్రై చేసేసుకొని చక్కగా ఒక 8 డబ్బాలో పెట్టేసుకుంటే బయట పెట్టేసుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు. 1 year వరకు అసలు పాడవండి. మీకు ఏమన్నా మళ్ళీ మధ్యలో ఏమన్నా ఎండలో పెట్టాలనుకుంటే ఒక 4 hours జస్ట్ అలా ఎండలో పెట్టుకొని మళ్ళీ లోపల పెట్టేసుకుంటే మధ్యలో ఎప్పుడైనా 2 monthsకి ఒకసారి ఎక్కువ స్టోరేజ్ ఉండేలా మనం చేసుకుంటే అలా పెట్టుకున్నా కూడా 1 year వరకు చక్కగా పర్ఫెక్ట్గా స్టోరేజ్ ఉంటాయండి. ఈరోజు మనం కొన్ని పీసెస్తో వంకాయలు వేసుకొని కర్రీ చేసుకుందామండి. పీసెస్ని ముందుగా కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు జస్ట్ అలా పెట్టుకుంటే సరిపోతుందండి. కడగాల్సిన అవసరం లేదు. బయట నుంచి తెచ్చుకునే మాత్రం చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం పీసెస్ని ఇలా మనకి కర్రీకి సరిపోయేట్టుగా కొంచెం ఆయిల్ మాత్రం తీసుకొని వాటిని ఇలా ఫ్రై చేసుకుందామండి. ఇలా చిన్న ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదండి. ఇలా జస్ట్ ఇలా కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుంటే చాలా ఫాస్ట్గా కూడా ఫ్రై అయిపోతాయి ఇవి. ఇంతేనండి. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్తో మనం కర్రీ చేసుకుందామండి. అప్పుడు మనకి ఆయిల్ కూడా ఇంట్లో స్టోరేజ్ ఉండడము, వేస్ట్ అవ్వడం అలా ఏమి ఉండదు. ఇలా చిన్న ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇప్పుడు సేమ్ ఇదే ఆయిల్ మనము దీంట్లోకి వేసుకుందాము. మనం తీసుకున్న కర్రీకి బట్టి ఆయిల్, ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కరెక్ట్గా తీసుకోండి. నేనైతే 1/2 కిలో ఆనియన్స్ వరకు తీసుకున్నాను. వీటిని బాగా ఈ విధంగా ఫ్రై చేసుకుందాము దగ్గరగాను. ఇలా కొంచెం దగ్గరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని కొంచెం కారం మనకి రుచికి సరిపడట్టుగా వేసుకొని మనం తీసుకునే క్వాంటిటీస్ని బట్టి దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇదంతా మన ఇంట్లో చేసిన కారం అండి. చాలా బాగుంటుంది కారం కూడాను, స్టోరేజ్ కూడా ఉంటుంది. పర్ఫెక్ట్గా హైజెనిక్గా మన ఇంట్లో చేసుకోవచ్చు. ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేలాగా బాగా దగ్గరగా ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతూ పచ్చివాసన పోయి ఇలా ఫ్రై అవుతుండగా బాగా దగ్గరగా అయిపోవాలండి. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ వరకు హోల్ మసాలా వేసుకుందాము. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి.
ఇలా ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేలాగా బాగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మాత్రం పచ్చివాసన ఉండేలాగా ఎప్పుడు వేసుకోకూడదు. ఇది మెయిన్ స్టెప్ అండి. బాగా దగ్గరగా అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడగా ఇదే స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసుకుని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫిష్ పీసెస్ని ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా మనము బ్రింజాలు కట్ చేసుకుందామండి. వంకాయలు ఇలా నేను 3/4 కిలో వరకు వంకాయలు తీసుకున్నాను. వీటిని కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనము వాటర్లో కట్ చేసుకోవాలండి. వాటర్లో వేసేటప్పుడు ఇందులో కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకుంటే ముక్కలు మనకి కలర్ చేంజ్ అవ్వడం కానీ ఇలా బ్లాక్ అవ్వకుండా ఇందులోకి మనకి ఏమైనా బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఉన్నా కూడా పోతుంది. ఇలా సాల్ట్ వాటర్లోనే కట్ చేసుకోవాలండి. మనం కర్రీ చేయడం అయినా లేట్ అవుతే కనుక ఈ వాటర్ని 2 to 3 టైమ్స్ ఒకసారి నార్మల్ వాటర్తో మార్చుకుంటూ కడుక్కొని పెట్టుకుంటే ఈ పీసెస్ కూడా కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటాయండి. క్లీన్గా కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు ఈ పీసెస్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ఈ వంకాయలన్నీ కూడా ఇందులో వేసుకుందాము. వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకొని వాటర్ లేకుండా ఇందులోకి మొత్తం పీసెస్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా ఈ పీసెస్ అన్నీ స్లోగా మిక్స్ చేసుకుందాము. ఈ డ్రై ఫిష్ కొంచెం ముద్ర ఫిష్ కాబట్టి మనకి ముక్కలు బ్రేక్ అవ్వడం అలా ఏమీ ఉండదండి. చాలా బాగుంటుంది. ఇలా పీసెస్ అన్నీ కూడా ఈ వంకాయలో వేసుకొని బాగా దగ్గరగా మిక్స్ చేసుకొని వంకాయ ఇప్పుడు బాగా మగ్గిపోవాలండి. ఇప్పుడు మనం వాటర్ వేయకూడదు. ఇలా మొత్తం అంతా మగ్గిపోయి దగ్గరగా వంకాయ అంతా ఇలా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ కూడా వంకాయ కర్రీలో మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. జస్ట్ కొంచెం వేసుకొని పీసెస్ అన్నీ కూడా బాగా కొంచెం ఈ విధంగా ఉండేలా చూసుకొని కన్సిస్టెన్సీ దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము ఒక జస్ట్ 15 మినిట్స్ సరిపోతుందండి. 15 to 20 మినిట్స్ సిమ్లో పెట్టుకొని వదిలేసుకుంటే ఈ వంకాయ ఈ డ్రై ఫిష్ కర్రీ చాలా ఫాస్ట్గా టేస్టీగా రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఈ డ్రై ఫిష్ని వంకాయలో కానీ ఇలా ములక్కాడలోకి దీంతో పులుసు పెట్టుకోవచ్చండి. దీన్ని దగ్గరగా టమాటా వేసుకొని కర్రీ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఫిష్ని డ్రై చేసి పెట్టుకుంటే చాలా విధాలుగా మనం కర్రీస్ అవి చేసుకోవచ్చండి. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.